నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరేంద్ర మోడీ గారు ఏదైతే ఢిల్లీలో సంక్రాంతి ఈవెంట్ జరిపించారో అక్కడ చిరంజీవి గారిని, పివి సింధు ఇలా చాలా మంది వెళ్లారు. ఎస్పెషల్లీ చిరంజీవి గారి గురించి మళ్ళీ ఒక టాక్ వైరల్ అవుతోంది. అది ఎంతవరకు నిజమని తెలుసుకోవడానికే నా ఈ క్వశ్చన్ అన్నమాట. సో సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేసి అంటున్నారు చిరంజీవి గారు. నిజమేనా? అంటే మధ్యలో ఒకసారి ఇదే డిస్కషన్ నడిచినప్పుడు నేను మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను. బట్ మళ్ళీ ఒక్కసారి ఊపందుకుంటున్నాయి ఇవి. ఏమంటారు? రాజకీయాలకు ఆయన దూరమైన ఆయన నుంచి రాజకీయాలు దూరం కాలేదు. ఇది ఆయన డైలాగు గాడ్ ఫాదర్ లో. సో అదే డైలాగ్ అనుసరించి ఇవాళ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు, కానీ రాజకీయాలు మాత్రం ఆయన వదలట్లేదు. అందులో తాజా ఉదాహరణ మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి అన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రి అంటున్నారు. వాస్తవానికి ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు వెళ్ళడానికి, ఆయనకు బీజేపీ కేంద్ర మంత్రి ఇవ్వడానికి అనే రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఈయన వెంకయ్య నాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఇలాంటి ఉత్సవాలు జరిగేవి. ఉగాది ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ఇలాంటి ఉత్సవాలు జరిపించి ప్రధానమంత్రిని పిలిచేవారు. ఇప్పుడు ఆయన చేసిన ఆనవాయితీని వాళ్ళ కిషన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అంటే వెంకయ్య నాయుడు గారికి అత్యంత ఆప్తుడైన శిష్యుడు. సో అదే బాటలో ఇవాళ కిషన్ రెడ్డి గారి ఎదుగుదలలో వెంకయ్య నాయుడు గారి పాత్ర అమోఘం. సో అదే క్రమంలో ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇంట్లో ఈ ఉత్సవాలు అరేంజ్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు. ఆ సందర్భంలో చిరంజీవి గారిని కూడా ఆయన ఆహ్వానించారు. చిరంజీవి గారిని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరినైనా ఆహ్వానించాలంటే ఎవరి పేరు వస్తుంది? ఫస్ట్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి పేరు. చిరంజీవి గారి కంటే గొప్పోళ్ళు ఎవరున్నారు? ఈ ఇండస్ట్రీలో వాళ్ళు లేరు, గొప్పోళ్ళు లేరు. తెలుగు సంప్రదాయం, ఈ సంక్రాంతి అంటే తెలుగుకు సంబంధించిన పండుగ. ఇటువైపు తమిళనాడులో కూడా పొంగల్ అని చేస్తారు. సో కానీ ప్రతి చోట ఉంటుంది, కానీ సంక్రాంతి చాలా ఫేమస్. ఈ సంక్రాంతికి చిరంజీవి గారిని పిలవటము, నరేంద్ర మోదీ గారితో పాటు ఆయన జ్యోతి ప్రజ్వలన చేయటము, ఆయన పక్కనే ఈయన కూడా ఆసీనులు అవ్వటం, ఇవన్నీ కూడా అనుమానాలకు తావిచ్చినాయి. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఓహో మళ్ళీ ఈయన కేంద్ర మంత్రిగా చేస్తారని. కానీ ఆయన చూడనివి ఏమున్నాయి ప్రియాంక గారు? చాలా శిఖరాలు చూశాడు, పల్లాలు చూశాడు. ఎత్తు పల్లాలు ఆయన చూడనివి ఏమీ లేవు. కేంద్ర మంత్రి అయ్యాడు, రాజ్యసభకు ఎంపికయ్యాడు, అలాగే అసెంబ్లీకి ఎంపికయ్యాడు. ఇవన్నీ రాజకీయాలు ఆయన చూడాల్సింది చూసేశారు. ఒక ముఖ్యమంత్రి చూడలేదు అంతే ఆయన. అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆయన కేంద్ర మంత్రి ఇస్తారంటే ఆయన చూసేసాడు కదా ఆల్రెడీ. కొత్తగా కేంద్ర మంత్రి ఇవ్వడం ఏముంటుంది? ఆయనకి అది కిక్ ఇవ్వదు. పోనీ చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతిమ లక్ష్యం వాళ్ళ అన్నయ్య గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడమే అంటున్నారు. కానీ రొచ్చు రాజకీయాలు నాకు పడవు, నేను రాలేను అని అన్నారు. మరి రొచ్చు రాజకీయాలు పడనప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మళ్ళీ రొచ్చు రాజకీయాల్లోకి రావాల్సిందే కదా. సో ఆ రకంగా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోడు చెప్పినా కానీ. ఇక ఇంకేదైనా ఆప్షన్ అంటే మూడవది గవర్నర్ అంటున్నారు. గవర్నర్ పదవి చాలా చాలా చిన్న కూడా వస్తుంది. గవర్నర్ పదవి సుదీర్ఘకాలం పార్టీలో సేవలు అందిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళని ఏదో ఒక ప్రాంతానికి గవర్నర్ గా నియమిస్తున్నారు. ఈ గవర్నర్ పదవి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ తమిళనాడు తెలుగు నాట వివాదాలకు నిలవైన పదవే అది, గవర్నర్ పదవి కూడా. సో అది కూడా చిరంజీవి గారికి చిన్న పదవే అని నా ఉద్దేశం. లాస్ట్ గా అసలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా చిరంజీవి గారు? చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవచ్చు, కానీ అంతకు మించిన స్థానం ఆయనకు లభించవచ్చు అని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మీరు ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారే తప్ప ఎక్కడ మమ్మల్ని ఓకే ఇదేమన్నా వస్తుందేమో అని ఇవాళ కామ్ డౌన్ చేయట్లేదు. చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం, మనకి రాజ్యాంగబద్ధ పదవుల్లో అత్యున్నత పదవి రాష్ట్రపతి, ఆ తర్వాత పదవి ఉపరాష్ట్రపతి. ఈ రెండు పదవులు ఎక్కువగా అవతల వాళ్ళకి వెళుతూ ఉంటాయి, నార్త్ సైడ్ వెళ్తుంటాయి. సౌత్ సైడ్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. మన సౌత్ సైడు మనకి రాజకీయాలకు అతీతంగా అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు, రాజకీయాలకు అతీతంగా. సో ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతిగా ఈయన చేశారు. ఎవరిని? మన వెంకయ్య నాయుడు గారిని. కానీ ఆయన రాజకీయ నాయకుడు.
రాజకీయాలకు అతీతంగా ఎవరిని ఇప్పటి వరకు అలాంటి పదవులకు ఎన్నుకున్నది లేదు, ఒక అబ్దుల్ కలాం తప్ప. అది కూడా అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ రంగం, ఓకే. కళల రంగం నుంచి ఒక్కళ్ళను కూడా చేయరా. ఇవాళ ఒక పెద్ద వార్త ఏంటి ఢిల్లీలో అంటే, చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలు ఉన్నాయి ఓ అనేది ఒక వార్త వస్తుంది. ఓకే. సో రాష్ట్రపతికి ఛాన్సు లేకపోయినా ఉపరాష్ట్రపతిగా చిరంజీవి గారిని చేసే అవకాశాలు ఉన్నాయని ఆ రకమైన ప్రతిపాదన బీజేపీ వద్ద ఉంది అని చెప్తున్నారు. ఓకే. మీరు అనుకోవచ్చు ఎందుకు చిరంజీవి గారికి ఇవ్వాలి. చిరంజీవి అంటే తెలుగునాట ఇవాళ ఒక పవర్ హౌస్, ఎగ్జాక్ట్లీ మెగా స్టార్. ఆయన తనయుడేమో గ్లోబల్ స్టారు, ఆయన తమ్ముడేమో డిప్యూటీ చీఫ్ మినిస్టరు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ రావటానికి కారణమైన వ్యక్తి. ఇంకొక తమ్ముడేమో రేపో మాపు మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. కానీ అది ఒక పర్సన్ గా ఆయనకి అవి ఎలా అదే అదే నేను అంటున్నాను. మెగా ఫ్యామిలీకి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆమోదం ఉంది, ప్రజామోదం ఉంది అని చెప్పాలి. ఈ ప్రజామోదం ఉన్న చిరంజీవి లాంటి వాళ్ళని ఈ రకమైన పదవికి తీసుకోగలిగితే బీజేపీ పట్ల ఒక సానుకూలత వస్తుంది. రేపొద్దున బీజేపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కాలు మోపాలి అంటే చిరంజీవి గారికి పదవి ఇవ్వటం ద్వారా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అని బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి కదండి. ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంది. ఈ అగ్రెసివ్గా ఉండడంతో పాటు తెలుగు వాడికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తున్నాము అని అంటే కనుక తెలుగు వాళ్ళలో కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల, డెఫినెట్గా బీజేపీకి సానుకూలంగా మారచ్చు. ఎస్పెషల్లీ ఏపీలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక కృతజ్ఞతా భావం అంటారు కదా. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అంటే సాక్రిఫైస్, పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫైస్ల మీద నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చిన 25 సీట్లలో కూడా 20 ముందే బీజేపీ లేకపోతే నేను లేనన్నాడు. బీజేపీని కలుపుకోవలసిందే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలవాల్సిందే పట్టుబట్టి ఇవాళ ఆ విజయం సాధించడానికి కారణం ఆయన. వీళ్ళిద్దరూ అటు ఇటు తలో దిక్కు చూస్తూ ఉంటే ఇద్దరిని కలిపి ఇక్కడ తీసుకొచ్చి ఓటు చీలనివ్వనని చెప్పి ఇటు ఒక సెటప్ చేసి బీజేపీకి ఇక్కడ ఏపీలో ఊపిరిలుదాడు. బీజేపీకి ఇవాళ ఒక 3 ఎంపీలు ఉన్నారన్నా, ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారన్నా, ఒక మంత్రి ఉన్నాడన్నా, కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సీట్లు సాక్రిఫైస్ చేశాడు. బీజేపీ రావాలని మీరు కోరుకుంటున్నారు, కోరుకోవాలంటే మీరే సీట్లు వదులుకోవాలంటే ఎస్ నేను వదులుకుంటా అన్నాడు. అలా సాక్రిఫైస్ చేసి ఆయన చేసిన దానికి ప్రతిఫలం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉంది. కృతజ్ఞతాపూర్వకంగా పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టమైంది ఏంటి, నీకు సీఎం పదవి ఇస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు జుజుబి లైట్ అంటాడు. కానీ తన అన్నకి ఏదైనా ఇస్తానంటే తన అన్నకి మా అన్నయ్యకి ఇవ్వాలి అంటాడు. ఎంత ప్రేమ లేకపోతే ఈ విజయాన్ని 21 సీట్లకు సాధించిన 100% స్ట్రైక్ రేట్ విజయాన్ని తీసుకెళ్ళి ఆయన అన్న కాళ్ళ ముందు విజయాన్ని పెట్టాడు. అంత గొప్ప సంస్కారం కలిగిన నాయకుడు ఆయన. సో తన అన్న కంటే తనకి ఏది ముఖ్యం కాదు, తన అన్నకి ఇస్తే తనకిచ్చినట్టే. కాబట్టి ఈ రకంగా చూస్తే అంతకు మించి రాజ్యసభ, కేంద్ర మంత్రి, అంతకు మించి ఉపరాష్ట్రపతి స్థాయిలో